హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు చూడండి, బ్యూటిఫుల్ లేడీ అనమాట. ఒక అందమైన ఆడపిల్ల నెమలిని పట్టుకుంది ఫ్రెండ్స్. చెట్టు కొమ్మ మీద కూర్చుందనమాట. నెమలిని పట్టుకొని అంటే ఎండిన చెట్టులాగా వేశాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీకు ఆకుల్లాగా ఉన్న చెట్లు కూడా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి, ఒక చెట్టు దగ్గర అమ్మాయి నెమలిని పట్టుకొని కూర్చున్నట్లుగా వేశాను అనమాట. అలాగే పక్కనంతా వాటర్ అనమాట. అలాగే దాంట్లో తామర పూలు ఉన్నట్లు, అలాగే దాని వెనక వైపు మంచిగా చెట్లు ఉన్నట్లుగా, అలాగే ఇళ్ళు, అలాగే సూర్యుడు ఆకాశంలో ఉన్నట్లుగా, పక్షులు ఎగురుతున్నట్లు సింపుల్గా వేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, బ్యూటిఫుల్ లేడీ అనమాట. ఒక అందమైన ఆడపిల్ల. మనకి బ్యాక్ సైడ్ లుక్ అనమాట. అమ్మాయి కొమ్మ మీద కూర్చుందనమాట. చూడండి ఫ్రెండ్స్, నెమలిని పట్టుకుంది ఫ్రెండ్స్. చూడండి, అలాగే కొమ్మ మీద కూర్చుంది కదా ఫ్రెండ్స్, అందుకని కొమ్మ వేస్తున్నాను అనమాట. అలాగే అమ్మాయి చెయ్యి చూడండి ఫ్రెండ్స్. నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈజీగా వస్తుంది. అలాగే ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, నెమలి అనమాట. దానికి చూడండి ఫ్రెండ్స్, రెక్కల దగ్గర ఇలా ఉంటుందన్నమాట. చూడండి, నేను రౌండ్గా బాల్ లాగా చుట్టుకుంటూ వచ్చానమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే దానికి నెమలిక అంటారు కదా ఫ్రెండ్స్, అది వచ్చేసి ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, మనకి కోడిగుడ్డు మోడల్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. లోపల లవ్ సింబల్ లాగా ఉంటుందన్నమాట. నేను అదే మోడల్లో వేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవటం కోసం ప్రతిదీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎవరైతే కొత్తగా వేసేవాళ్ళు కూడా వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అలాగే ఇక చుట్టూతా లైన్స్ గీసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మనకి నెమలికకి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, అంతా లైన్స్ లాగా ఉంటుంది కదా. ఫస్ట్ అలా వేసుకోవాలన్నమాట. లోపల లవ్ సింబల్ వేసాను. అలాగే దాని చుట్టూ లైన్స్ లాగా వేసాను అనమాట ఫుల్గా. చూడండి, అలాగే అమ్మాయికి బ్లౌజ్కి డిజైన్ వేసాను అనమాట. శారీ అలా చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా వేసాను అనమాట. చూడండి, అమ్మాయి కూర్చుందనమాట ఫ్రెండ్స్. చూడండి, కూర్చున్నట్లు, అలాగే నెమలికి వెళ్ళి చూస్తున్నట్లుగా వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, లుక్ అయితే నెమలి వైపు చూస్తున్నట్లుగా లుక్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా వేసాను అనమాట. అలాగే కొమ్మ మీద కూర్చున్నట్లుగా చెప్పాను కదా ఫ్రెండ్స్. చెవుకి జుమ్కి పెట్టి పైన డిజైన్ లాగా కూడా వేశాను. చెవుకి మొత్తం డిజైన్ వచ్చే విధంగా కూడా వేశాను. జస్ట్ బాల్ మోడల్ డిజైన్ అనమాట. నేను హెవీగా ఏం వేయలేదు ఫ్రెండ్స్, ఎవరైనా ఈజీగా వేయచ్చు. అలాగే కొమ్మలు అనమాట. అలాగే చెట్టు, వాళ్ళు కూర్చున్నారు కదా ఫ్రెండ్స్, నెమలి ప్లస్ అమ్మాయి కూర్చుంది కదా, ఆ కొమ్మ అనమాట. అలాగే కింద చూడండి, పక్కన కూడా 2 మొద్దుల్లాగా వేసాను అనమాట. అంటే మొద్దంటే ఆకులు లేని మొద్దు అంటాం కదా ఫ్రెండ్స్, అంటే కాండం అనమాట. అలా చూడండి ఫ్రెండ్స్, అలా వేసాను అనమాట. వేసి అలాగే మొత్తం చెట్టుకి ఆకులు లేకుండా వేసాను అనమాట. జస్ట్ మీ ఇష్టం, ఆకుల్లాగా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఇట్లా వేసాను అనమాట లుక్. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ సైడు అది మధ్యలో వాటర్ అనమాట ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడు మనం చూసే వైపు, అమ్మాయి చూస్తున్న వైపు అదంతా వాటర్ అన్నట్టు. చూడండి, ఆకాశంలో సూర్యుడు, అలాగే పక్షులు ఎగురుతున్నట్లుగా. అలాగే చూడండి ఫ్రెండ్స్, మీకు సింపుల్గా అర్థం కావడం కోసం చెప్తున్నాను అనమాట. అలాగే లేయర్స్లా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కొమ్మలు అనేది వంపుగా వేయాలి ఫ్రెండ్స్, లైన్గా వేయకూడదు కొమ్మలు. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాక్ సైడ్ అక్కడ చెట్లు అనమాట. అలాగే చూడండి ఫ్రెండ్స్, వాటర్లో ఏమో తామర పూలు ఉన్నట్లుగా వేసాను అనమాట. అలాగే అమ్మాయి ఎదురు చెట్లేమో అటువైపు వాటర్ వెనక వైపు చెట్లు వేసాను. అలాగే అమ్మాయి ఎదురు ఇళ్ళు ఉన్నట్లుగా 2 ఇళ్ళు ఉన్నట్లుగా వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా వేసాను అనమాట ఇళ్ళు. అలాగే దానికి కిటికీ ఒక సైడ్ పెట్టాను. అలాగే దర్వాజా అంటే వెళ్ళడానికి దారి అన్నట్లుగా పెట్టాను అనమాట. చూడండి, వాటర్లో అంతా తామర పూలు వేశాను. అలాగే మనకి వాటర్ స్టార్ట్ అయ్యే దగ్గర లైట్గా గ్రాస్ ఉన్నట్లుగా వేశాను అనమాట. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు ఎన్నైనా తామర పూలు వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 10-15 పూల దాకా వేశాను ఫ్రెండ్స్. 10 పూల దాకా మినిమం 7 to 10 ఫ్లవర్స్ దాకా వేసాను అనమాట. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. చూడండి, నాకు నచ్చినట్లుగా వేసాను అనమాట. అలాగే కలర్స్ కూడా నాకు నచ్చిన కలర్స్ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్.
మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. చూడండి నేను ఆల్మోస్ట్ న్యాచురల్గా ఉండే కలర్సే యూజ్ చేయడానికే ట్రై చేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేశాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత కలర్స్ వేయడానికి ముందు బ్లాక్ పిన్ పాయింట్ పెన్ పెట్టి డబల్ లైన్ వేశాను అనమాట. వేసిన తర్వాత కలర్స్ అనేది వేయడం జరిగింది. చూడండి నేను పిన్ పాయింట్ పెన్ పెట్టి మొత్తం డబల్ లైన్ వేశాను అనమాట. వేస్తే మనం ఏంటంటే నెక్స్ట్ కలర్స్ వేసేటప్పుడు లుక్ అయితే చాలా అందంగా వస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనం డైరెక్ట్గా పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసిన వెంటనే కలర్స్ వేస్తే లుక్ అనేది ఏమీ ఉండదు అనమాట, మొత్తం కలర్స్తో రుద్దేసినట్లుగా ఉంటుంది. బట్ అలా కాకుండా మనం బొమ్మ వేసిన తర్వాత పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేశాక బ్లాక్ పిన్ పాయింట్ మీ ఇష్టం ఫ్రెండ్స్, ఏదైనా డార్క్ కలర్స్ పెన్ యూజ్ చేసి డబల్ లైన్ వేసిన తర్వాత మనం కలర్స్ వేసామంటే హైలైట్గా కనపడుతుంది అనమాట. ఎప్పుడైనా మనం బొమ్మ వేసిన తర్వాత అలా చేస్తే మనకి మంచి లుక్ అయితే బాగా కనపడుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ 5-6 పూలు వేసాను. ఇంకా గ్యాప్ ఉంది కదా ఫ్రెండ్స్, ఖాళీ ఉంది అన్నట్లుగా అనిపించి ఇంకా ఫ్లవర్స్ వేసాను అనమాట. మన ఇష్టం ఫ్రెండ్స్, అంటే హెవీగా వేయటం వల్ల అందంగా కనిపిస్తుందని వేసాను అనమాట. మీ ఇష్టం, మీకు ఎక్కువ ఫ్లవర్స్ వద్దనుకుంటే సింపుల్గా 4-5 ఫ్లవర్స్ వేసి స్కిప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం ఫ్రెండ్స్, అది మన ఇష్టం అనమాట. నేను ఇక్కడైతే చాలా ఫ్లవర్స్ వేసాను. చూడండి 9 పూలు దాకా వేశాను. అలాగే నెమలికి అంతా కూడా డబల్ లైన్ వేశాను అనమాట, అంటే బ్లాక్ పిన్ పాయింట్ పెన్ పెట్టి డబల్ లైన్. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే వేస్తున్నానో తప్పకుండా డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చక్కగా వస్తుంది. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, అంటే నెమలిని పట్టుకున్నట్లుగా అన్నా కదా ఫ్రెండ్స్, నెమలి మీద చెయ్యి వేసిందనమాట అమ్మాయి, కొమ్మను పట్టుకున్నట్లుగా అనమాట. చూడండి అంతా వేసిన తర్వాత నేనైతే ఫస్ట్ కలర్స్ అయితే ఫ్రెండ్స్ మొత్తం మనకి నెమలి ఏ కలర్లో ఉంటుంది ఫ్రెండ్స్, మంచిగా రాయల్ బ్లూ కలర్లో ఉంటుంది కదా. చూడండి ఇక్కడ చెట్టు కాండంకైతే మొత్తం కూడా నేను డార్క్ మెరూన్ అనమాట, డార్క్ బ్రౌను లేదా మెరూన్ మిక్స్డ్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనకి చెట్టు కాండం. చూడండి ఫ్రెండ్స్, కాండం అంటాం కదా, దానికంతా కూడా నేను ఈ కలర్ యూజ్ చేశాను అనమాట. చూడండి కలర్ యూజ్ చేశాను, కలర్ అంటే మొత్తానికి సేమ్ కలరే వేసాను అనమాట, అంటే ఆకులు లేకుండా వేసాం కదా ఫ్రెండ్స్. అదే కనుక ఆకులు ఉన్నట్టయితే గ్రీన్ కలర్ వాడతామన్నమాట. ఓకేనా? ఇదేంటంటే నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, లాస్ట్ టైం కూడా చెప్పాను, పెద్ద పెద్ద చెట్లకి మనకి కాండానికి బ్రౌన్ కలర్ ఉంటాయి, చిన్న మొక్కలు అయితే ప్లాంట్స్ అయితే ఎక్కువగా ఆల్మోస్ట్ గ్రీనే ఉంటాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే మొత్తం కలర్ అయితే నేను బ్రౌన్ కలర్, డార్క్ బ్రౌన్ యూజ్ చేశాను అనమాట కాండానికి, మొత్తం కొమ్మలకు కూడా. అంటే చెట్టుకి కొన్ని చెట్లు ఆకులు రాలిపోయి ఉంటాయి కదా ఫ్రెండ్స్, అలా అనమాట. ఇక్కడ కూడా రాలిన చెట్టు మీద మామూలుగా కొమ్మ మీద కూర్చున్నట్లుగా వేసాను అనమాట సింపుల్గా. చూడండి ఫ్రెండ్స్, మీ ఇష్టం, మీకు ఎలా ఆకులు ఉన్నట్లుగా వేసుకోవాలన్నా నో ప్రాబ్లం అనమాట. సింపుల్గా మనం పెద్ద పెద్ద ఆకుల్లాగా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు పాత వీడియోస్ చూసినట్లయితే చెట్టుకు ఆకులు ఎలా వేసుకోవాలో కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ కలర్ వేశాక తర్వాత అక్కడ కిందంతా కూడా గ్రీనరీగా వేసాను అనమాట. పచ్చదనంగా ఉంటే బాగుంటుంది అనిపించి మొత్తం గ్రీనరీగా వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇంటికి వైలెట్ కలరు, ఎల్లో కలర్ యూజ్ చేశాను అనమాట. మల్టీ కలర్స్ యూజ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, అందుకని యూజ్ చేశాను. మీ ఇష్టం, మీకు ఏ కలర్స్ ఇష్టమైతే ఆ కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. అమ్మాయి హెయిర్కి అయితే నేను బ్లాక్ అంటే నేచురల్ కలర్సే యూజ్ చేశాను ఫ్రెండ్స్ ఆల్మోస్ట్. చూడండి హెయిర్ అంతా కూడా బ్లాక్ వాడాను అనమాట. హెయిర్కి అమ్మాయికి జడ బ్లాక్ హెయిర్ వాడాను, బ్లాక్ కలర్ యూజ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే తల్ల ఫ్లవర్స్ అన్నీ కూడా రెడ్ కలర్, అంటే మంచి ఆరెంజ్ అనమాట, రెడ్ ప్లస్ ఆరెంజ్ మిక్స్డ్గా ఉంది ఫ్రెండ్స్, ఆ కలర్ యూజ్ చేశాను అనమాట. చూడండి అలాగే నెమలికి వచ్చేసరికి ఫస్ట్ చెప్పాను కదా ఫ్రెండ్స్, మంచి రాయల్ బ్లూ కలర్ అనమాట. నెమలికి ఫస్ట్ పైన మనకి వంపుగా ఉండే ప్లేస్ అంతా కూడా రాయల్ బ్లూ కలర్ ఉంటుంది ఫ్రెండ్స్, అందుకని రాయల్ బ్లూ కలర్ యూజ్ చేశాను. అలాగే నెమలి ఈకలు స్కై బ్లూ కలర్ అని, అలాగే ఎల్లో కలర్ అని, గ్రీన్ కలర్ అని రేఖలకి అలా ఉంటుంది కదా ఫ్రెండ్స్, నేను కూడా అలాగే యూజ్ చేశాను అనమాట. మీకు ప్రతిదీ ఇక్కడ పిన్ టు పిన్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే కొత్తగా వేసే వాళ్ళకు కూడా అర్థం కావడం కోసం. చూడండి ఫస్ట్ రాయల్ బ్లూ కలర్ అనమాట, ముఖానికి నెమలి ముఖానికి ఆ వంపుగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది
దానికి మెడకి అదంతా కూడా మంచిగా రాయల్ బ్లూ కలర్ వేశాను. అలాగే లవ్ సింబల్ లోపల లవ్ సింబల్కి కూడా రాయల్ బ్లూ కలర్ వేశాను. అలాగే రాయల్ బ్లూ పైన ఇప్పుడు కోడిగుడ్డు మోడల్ లాగా ఉండేదానికి నేను చెప్పాను కదా, దాని చుట్టూ రౌండ్గా వేశాను. దానిపైన కూడా స్కై బ్లూ కలర్ యూజ్ చేశాను. తర్వాత దాని కింద ఎల్లో వాడాను అనమాట. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రెక్కలు అంటారు, నెమలికి రెక్కలకి బాల్ మోడల్ టైప్ డిజైన్ లాగా వేశాను అనమాట. పక్కనే బాల్ మోడల్ లాగా వేసుకుంటూ వచ్చాను. దానికంతా ఎల్లో వాడాను, ప్లస్ గ్రీన్గా కూడా ఉంటుంది అనమాట, మిక్స్డ్గా ఉంటుంది. అలాగే మనకి నెమలి ఈకలకి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, మొత్తం గ్రీన్గా ఉంటాయి కదా, ప్యారెట్ గ్రీన్ కలర్లో ఆ కలరే యూజ్ చేశాను అనమాట. మీ ఇష్టం, మీకు అంటే రకరకాలు ఉంటాయి ఫ్రెండ్స్, నెమల్లో కూడా చాలా రకాలు ఉంటాయి అన్నమాట. నేను ఎల్లో కలర్ ఈ మోడల్ యూజ్ చేశాను. కొన్ని రెడ్ కలర్ ఇప్పుడు చాలా రకాలు నెమళ్ళు ఉంటున్నాయి ఫ్రెండ్స్, రకరకాలు, అలా మీ ఇష్టం అనమాట. చూడండి, అలాగే దానిపైన కూడా స్కై బ్లూ కలర్, రాయల్ బ్లూ కలర్ వాడాను, గ్రీన్ అను రాయల్ బ్లూ కలర్. చూడండి, నెమిలికైతే కలర్స్ వేయడం జరిగింది. అలాగే ఎక్కడెక్కడైతే గ్రీన్ కలర్ అంటే చెట్లు అనేది పచ్చదనంగా ఉంటాయి కాబట్టి డార్క్ గ్రీన్ వాడాను అనమాట. అంటే ముదురు చెట్లు అయితే మనకి డార్క్ గ్రీన్ ఉంటాయి, పచ్చని చెట్లు ఏదైనా గ్రీన్ కలర్ ఉంటాయి అన్నమాట. ముదురు చెట్లు అయితే కొంచెం డార్క్ గ్రీన్ ఉంటాయి, కొంచెం లేత చెట్లు అంటే కొంచెం ప్యారెట్ గ్రీన్ అలా ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ ఏదైనా చెట్లు అంటే మనకి గ్రీనరీగా ఉంటాయి కాబట్టి గ్రీన్ కలర్ యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, అలాగే తామర పూలకి మొత్తం కూడా నేను మంచి పింకే వాడాను ఫ్రెండ్స్, బేబీ పింక్. అంటే మనకి తామర పూలు ఏదైతే న్యాచురల్ కలర్ తామర పూలు అంటారో నేను ఆ కలర్స్ యూజ్ చేయడానికి ట్రై చేశాను. మీ ఇష్టం, మీకు ఇప్పుడు తామర పూల్లో కూడా చాలా రకాల కలర్స్ వచ్చినాయి ఫ్రెండ్స్, మీ ఇష్టం, మీకు వేరే రంగులు ఇష్టమైన ఆ కలర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. నేనైతే ఇక్కడ బేబీ పింక్ వాడాను, సూర్యుడికి వచ్చేసి ఆరెంజ్ వాడాను, స్కైకి స్కై బ్లూ కలర్ వాడాను అనమాట. సింపుల్గా వాటర్ కూడా బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ వాడాను. చూడండి ఫ్రెండ్స్, స్కైకి వచ్చేసి స్కై బ్లూ కలర్ లైట్ షేడ్ ప్లస్ స్కై బ్లూ కావాలి కాబట్టి అలా వాడాను. ప్యూర్ వాటర్ వచ్చేసి మనకి నిండు స్కై బ్లూ కావాలి కాబట్టి నేను నిండు స్కై బ్లూ కలర్ స్కెచ్ వాడాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే అంతా కూడా గ్రీనరీ అని చెప్పాను కదా, గ్రాస్ ఉన్నట్లుగా వేసాను, అంటే గ్రీనరీగా ఉంటుందని గ్రీన్ కలర్ రుద్దాను అనమాట. చూడండి, కలర్స్ వేస్తూ ఉన్న కొద్దీ లుక్ అయితే మారుతూ వస్తుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక ఇళ్ళేమో వైలెట్ కలర్ వాడాను, ఒకటేమో ఎల్లో కలర్ వాడాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చిన కలర్స్ ఎలాంటివి ఇష్టమైతే అలాంటివి వేసుకోండి, నో ప్రాబ్లం. ప్రజెంట్ ఇక్కడైతే నాకు నచ్చిన కలర్స్ వేయడం జరిగిందనమాట. చూడండి, ఓవరాల్గా మీకు బొమ్మ అనేది ఎలా వచ్చింది, ఏ కలర్స్ యూజ్ చేయడం వల్ల ఈ బొమ్మ ఇలా వచ్చింది అనేది పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే ఏమేమి వాడానో కూడా ప్రతిదీ మీకు తెలియజేస్తున్నాను అనమాట. ఎవరైతే కొత్తగా వేస్తారో వాళ్ళకు కూడా ఈ బొమ్మ ఇలా రావడానికి ఎలా వాడాలనేది ప్రతిదీ తెలియజేస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, లుక్ అయితే నాకైతే బాగా నచ్చింది అనమాట. మీకు ఎలా అనిపించినా తప్పకుండా తెలియజేయండి. అలాగే అమ్మాయికి వచ్చేసి రెడ్ కలర్ యూజ్ చేశాను, అలాగే స్కై బ్లూ కలర్ కూడా వాడాను అనమాట. మ్యాచ్ అయ్యే విధంగా, నెమలికి మ్యాచ్ అయ్యే విధంగా వేసాను అనమాట. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు వేరే కలర్స్ ఇష్టమైన ఆ కలర్స్ యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ నేను ఇక్కడ వాడిన కలర్స్ అయితే అవన్నమాట. చూడండి, మంచి టమాటా రెడ్ అంటారు కదా ఫ్రెండ్స్, మిరప్పండు రెడ్ అంటారు, టమాటా రెడ్, ఆ కలర్ యూజ్ చేశాను అనమాట. అలాగే బ్లౌజ్కి బార్డర్ వచ్చేసి స్కై బ్లూ కలర్ వేసాను అనమాట. చూడండి, ఇంకో చెయ్యేమో ఆ చెట్టు కాండం మీద పెట్టినట్లుగా వేశాను. చూడండి, బార్డర్ అంతా కూడా స్కై బ్లూ కలర్ వేశాను. కొంత మనకి పైటంచుకు కూడా స్కై బ్లూ కలర్ ఉన్నట్లుగా వేశాను అనమాట. అలాగే చూడండి, శారీ అంతా కూడా బ్లడ్ రెడ్ శారీ లాగా, అంటే మంచి మిరపపండు రెడ్ శారీ లాగా వేశాను అనమాట. మంచి కలరు. చూడండి, మీకు వేరే కలర్స్ ఇష్టమైనా నో ప్రాబ్లం, వేరే కలర్స్ అయినా వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నాకు నచ్చిన కలర్స్ అయితే వేశాను అనమాట. బార్డర్ వచ్చేసి మనకి మిక్స్డ్గా ఉంటాయి కదా కొన్నిట్లో, అందుకని అలా వేసాను అనమాట. చూడండి, బ్యాంగిల్స్ రెడ్ వేసాను, లిప్స్టిక్కి, అలాగే చెవి జుమ్కీకి, బొట్టు అన్నీ కూడా రెడ్డే పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, ఇంకా బాడీ అంతా స్కిన్ టోన్ వేసాను. ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించినా తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట.
నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.